హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ ఎంఎంజీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మన ఛానల్కి అయితే అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఏమంటే రంజాన్ కంటే ముందు నుంచి కూడా మరి అసలు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సుశీల బిజీగా ఉండి మరి మన సుశీలని అడిగి తెలుసుకుందాము ఆమె మాటల్లోనే. యూట్యూబ్లో ఈ నెల మాకి శాలరీ అయితే వచ్చింది కదా, దీనికంటే ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాము. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. లేదు మీకు సమయం దొరకలేదా, 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ ఖచ్చితంగా అయితే వీడియో అప్లోడ్ చేయండి. ఎప్పుడైతే మనము వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మన ఛానల్ అనేది స్ప్రెడ్ కాదు, గ్రోత్ కాదు. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మేము ఉగాది, రంజాను, ఈస్టరు ఈ పండగలు ఉన్నందువల్ల సుశీల బట్టలు కుట్టడంలో చాలా బిజీ అయిపోయి కనీసం వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదు. తను బట్టలు కుడుతుంటే నేనే ఇంకా అన్నం చేసేవాడిని, ఇంకా లేదంటే అది కూడా టైం లేదు. టైం లేక బయట తెచ్చుకొని తిని బట్టలు కుట్టిన రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మళ్ళీ మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాము. మాకు శాలరీ ఎంత వచ్చింది అనేది సుశీలను అడిగి అయితే తెలుసుకుందాం. యూట్యూబ్ అంటే చాలా కష్టమే, సింపుల్ ఏం కాదు. ఒక యూట్యూబ్ చేసే యూట్యూబర్లకు మాత్రమే తెలుసు వీడియో ఎన్నికలా ఎంత కష్టం ఉంటుంది అనేది. చెప్పేది మీరే చెప్పాలా? ఎంత వచ్చిందంటే మళ్ళీ ఎప్పట్లాగానే మేము ఒక వస్తువు చూపించైతే చెప్తాం ఎంత వచ్చింది అనేది. ఇది వచ్చేసి పౌడర్ డబ్బా. ఈ పౌడర్ డబ్బా వచ్చేసి ఒకటి 1000 రూపాయలకు ఒకటైతే ఇట్లాంటివి 10 కొనగలము. ఇది వచ్చేసి ఒక్క డబ్బా 1000 రూపాయలు. ఈ డబ్బాలు మేము 10 కొనగలము. అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ మాకు ఈ నెల అంత వచ్చింది. మీరు లెక్కేసుకోండి, డైరెక్ట్ చెప్పట్లేదు. ఈ బాక్స్ వల్ల మీరు లెక్కేసుకొని అర్థం చేసుకోవాలా. డైరెక్ట్ కూడా చెప్తారు కానీ ఇంకా మేమైతే చెప్పట్లేదు. ఈ అశోక్ పౌడర్ డబ్బా ఒకటి వచ్చేసి 1000 రూపాయలు అనుకుంటే సుశీల ఇలాంటివి 10 కొనగలుగుతుందంట. అంత అమౌంట్ వచ్చింది. మా ఇద్దరి కష్టార్జితం అది. ఎందుకంటే తను వీడియో తీయాలా, నేను ఎడిటింగ్ చేసుకోవాలా, అన్నీ చూసుకోవాలా. కాబట్టి ఇద్దరు కష్టపడుతున్నా. తన కష్టమే ఎక్కువ అనుకో. ఫస్ట్ తన కష్టం అనేది ఎక్కువ. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, నాకు నీకి. ఇది మా శాలరీ అయితే. ఇంకా ఖచ్చితంగా ఎన్ని పనులున్నా 2 రోజులకు ఒక్క వీడియోనన్నా అప్లోడ్ అయితే చేయండి. మేమైతే కంప్లీట్గా ఒక 15-20 రోజుల వరకు అయితే నేను వీడియో అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకంటే చాలా బిజీగా అయిపోయినా, నేను చేయనికే నాకు టైం కూడా దొరకలేదు. చేద్దామని ఎంత వీలు చూసుకున్నా నాకు బట్టలు వస్తూనే ఉండే, టైం తక్కువ ఉంది. అందుకోసం నేనైతే వీడియో అప్లోడ్ అస్సలు చేయలేకపోయినా. కానీ ఇంకా అప్పుడు ఆ సీజన్లోనే చేయాలా వీడియోస్, కానీ నాకు అంత టైం లేక నేనైతే చేయలేక మిస్ అయిపోయినా. చాలా డిజైన్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. కానీ ఈసారి మాత్రం డిజైన్స్ మిస్ కాకుండా మీకోసం అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. టైం వీలు చూసుకొనే చేస్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది ఇన్ని రోజులు వీడియో బ్రేక్ చేసినా కదా అని. ఇంకా నెక్స్ట్ సారి అయితే కంటిన్యూగా పెట్టేస్తాను. నేను ఏం చేసినా కూడా మీకైతే వీడియోలో అప్లోడ్ పెడుతూ ఉంటాం. ఇంకోటి ఇండ్లు మారినారా అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మా ఊరికి వచ్చినాం కదా, ఇది వచ్చేసి మా ఇల్లు. ఇంకా కామెంట్లో అడుగుతున్నారు, అక్క మీరు ఇల్లు మారినారా, ఎక్కడ ఉన్నారు, ఏ ఇల్లు తీసుకున్నారు, ఏ ఏరియా అని అడుగుతున్నారు. కానీ మేము ఇల్లు మారలేదు. మేము ఎక్కడ ఉంటే ఉన్నామో అదే కొట్టంలోనే ఉన్నాం. ఇప్పుడు మా ఇంటికి వచ్చినాం కాబట్టి ఇల్లు మారినట్టుగా అనిపిస్తుంది వీడియోలలో. మళ్ళీ మేము కర్నూలుకి వెళ్తే అదే కొట్టంలోనే ఉంటాం. ఇంకా అక్కడ పోయిన తర్వాత కూడా వీడియోలో చూపిస్తాం మళ్ళీ మేము మారినామా అనేది డౌట్ కొంచెం క్లియర్ కావాలి కదా. ఇదైతే మా ఇల్లు, మా ఊరికి వచ్చేసినాం. ఈ నెల అంతా మేమైతే పెళ్ళిళ్ళకి అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది. ఇంకా ఊర్లో లేము. ఇంకా చాలా ఎండలు కూడా ఎక్కువనే, పోవాలా బయటికంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది.
ఇంకా పిల్లలు కూడా 2 రోజులు రెస్ట్ తీసుకొని లేరా కొట్టం వేడి ఉందని చెప్పి మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, వారం అయింది వచ్చి ఇక్కడ. ఇంకా అందుకే ఇక్కడ మా ఊర్లో చిన్న చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ కర్నూలు అయిన తర్వాత అయితే మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేస్తా. ఈరోజు వచ్చేసి మా వీడియో మాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది, అది మీతో పంచుకుంటున్నాం. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ కేవలం మీ అందరి సపోర్ట్తోనే మాకు వచ్చింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు.